హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి క్యాబేజ్ మంచూరియా. చాలా సింపుల్గా ఉండిద్ది. ఈ వీడియో చూసారంటే క్యాబేజ్ మంచూరియా చేయడం ఇంత సింపులా, అది కూడా ఇంత టేస్ట్గానే అని డెఫినెట్గా అనుకుంటారు. సో ఖచ్చితంగా ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. ముందు దీనికోసం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ అండి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి, ఇవి క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి ఇది ఉప్పు కారం సరిగా దానికి పట్టేలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల మైదా, మొక్కజొన్న పిండి అండ్ మైదా 2 ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి. ఇలా వేసి ఇది పిండి మొత్తం ఈ క్యాబేజ్ మిశ్రమానికి పట్టేలా ఇంకొక 2 మినిట్స్ పాటు ఇలా చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇలా 2-3 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుద్ది. ఈ పిండి అనేది మరీ టైట్గా ఉండకూడదు, అలా అని మరీ లూజ్గా ఉండకూడదు. ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవడానికి అనువుగా చేసుకోవాలి. ఇలానే పిండి మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత, మరీ బాగా కాగన అవసరం లేదు, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని ఒక్కొక్కటి వేసుకొని ఒక 2 మినిట్స్ వేసినమ్మటే కలపకుండా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ వీటిల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా బాగా వేగి కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇలానే మీకు ఎన్ని బాల్స్ ఉంటే అలా అన్నీ వేయించేసుకోండి. ఇప్పుడు మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెమ్మలు వేసి త్వరగా వేగిన తర్వాత కొంచెం క్యాబేజ్ తురుము అండ్ 2 చిన్న సైజ్ మీడియం ఉల్లిపాయల ముక్కలు కూడా వేసి లైట్గా మీడియం ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే ఒక క్యాప్సికమ్ కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. అండ్ ఇవి కూడా కొంచెం వేగితే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా దోరగా వేయించుకున్నాక ఇందులోనే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి కూడా వేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకొని, ఇక్కడ నేను ఎక్కువ సాసెస్ యూజ్ చేయట్లేదండి, నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి మాత్రమే వేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ అండ్ 2 టీ స్పూన్ల టొమాటో సాస్ కూడా వేసి ఇప్పుడు ఇదంతా ఈ ముక్కలకి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఒక టేబుల్ స్పూన్ అంత కార్న్ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా ఇలా వాటర్ పోసుకొని కలిపి ఇందులో వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. ఇలా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు ఈ క్యాబేజ్ బాల్స్ అంతా ఆ సాస్ని పీల్చుకునేలా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లి
మరొక 2 మినిట్స్ పాటు. ఇక్కడ గ్రేవీ ఎక్కువగా అనిపిస్తే మీకు డ్రైగా కావాలంటే ఇదంతా ఫుల్గా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. లేదు ఇలానే ఇష్టం అనుకుంటే ఇలానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా తక్కువ సాసెస్ యూస్ చేసి చేసిన ఈ మంచూరియా బాగుండిద్ది. చాలా టేస్టీగా ఉండిద్ది. పిల్లలకి పెడతానికి కూడా చాలా బాగుండిద్ది. ఎప్పుడు అడిగినా బయట తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. అది చాలా హెల్త్కి మంచిది కదా. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈజీ రెసిపీస్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే రెసిపీస్ మరెన్నో చూపిస్తాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.